ఇర్మియా గ్రహించిన వాడై, ఇర్మియా దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడై ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి తెలుసా? ఇజ్రాయేలీలు ఎక్కడున్నారనంటే బంధకాలలో ఉన్నారు. ఇజ్రాయేలు ఎక్కడున్నారనంటే బలహీనులుగా ఉన్నారు. ఇజ్రాయేలు అన్ని పోగొట్టుకున్న వారిగా ఉన్నారు. ఇజ్రాయేలు శక్తిహీనులుగా మారిపోయారు. ఇజ్రాయేలు లేవనెత్తడానికి ఇక ఏ శక్తి చాలదని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న సమయంలో దేవుడు అంటున్నాడు కదా, పడిపోయిన వారిని లేవనెత్తుటకు, విరిగిపోయిన జీవితాలు తిరిగి కట్టుటకు, పగిలిపోయిన కుండలను అతికించుటకు నాకు శక్తి లేదా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉంటే ఈ ఇర్మియా అంటున్నాడు కదా, నీవు శూరుడవయ్యా, నువ్వు అధిక బలము కలిగిన దేవుడవు, నీవు గొప్ప దేవుడవు, నువ్వు సర్వశక్తివంతుడవు, నువ్వు భూమి ఆకాశములను సృజించిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సమస్తము సాధ్యం.